రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కు రైతుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామాల వారీగా భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమవగా అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణాల కోసం భూ సమీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో అమరావతి మండలం పెదమద్దూరులో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి రైతులు ఘన స్వాగతం పలకగా తొలి గంటలోనే వందల ఎకరాల భూములు పూలింగ్ కు అంగీకారం తెలిపిన రైతులు ప్రభుత్వంపై తమ నమ్మకాన్ని చాటారు. గత ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వాల, ఆఖరికి వాళ్ళు క్యాన్సిల్ చేయండి మా టెండర్లు, మేము ఇచ్చిన డిపాజిట్ ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ అవి రిటర్న్ ఇవ్వండి, మేము వేరే కాంట్రాక్ట్ చేసుకుంటామంటే అది కూడా చేయలే. ఎందుకంటే ఎక్కడ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు పోతే డబ్బులు ఇవ్వబడుతుందని అది చేయలే. వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫస్ట్ మా పరిస్థితి ఏంటి సార్ అని అంటే దానికి ఒక టెక్నికల్ కమిటీ వేసి అధికారులతో అనేక దఫాలు కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే స్మూత్గా బాగుండే వాళ్ళు ఎవరైనా మళ్ళీ కోర్టుకు పోతే రాజధాని ఆగిపోద్ది. సో రాజధాని ఆగిపోకూడదంటే స్మూత్గా టెక్నికల్గా లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరితో డిస్కస్ చేసి అది అయిన తర్వాత అథారిటీ మీటింగ్ పెట్టి అథారిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేసి తర్వాత మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ ఇవన్నీ చేసేళ్ళకి 8 నెలలు పెట్టింది. ఎందుకంటే ఎక్కడా లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదని 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పిలిచాం. 55,000 కోట్లకు పిలిచాం టెండర్లు. అయితే మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం దాదాపు 4-5 నెలలు వర్షాలు ఎక్కువగా రావటం, వాళ్ళు వర్క్ చేయలేకుండా పోవటం జరిగింది. అయితే వర్షాలు ఆగిపోతానే ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతుంది. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ జరుగుతుంది. రోడ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఎక్కడ పైన అన్ని భూమి లోపలే, టెలిఫోన్ లైన్స్ ఎక్కడ పైన భూమి లోపలే, 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ, అన్ని రోడ్లు 9 లైన్లు, 12 లైన్లు ఈరోజు జరుగుతూ ఉండేది. ఉత్తర రోడ్లు అయితే మేము 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఉత్తర రోడ్డు అయితే 6 నెలలు పూర్తి, రోడ్డు కాదు, రోడ్డు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ డక్కు, కేబుల్ డక్కు, ఇవన్నీ టైం పడుతుంది. ఆ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జరుగుతుంది. ఏదేమైనా 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి, 2 yearsలో లేఅవుట్స్ అయిపోతాయి. అధికారులకు నిర్మించే భవనాలు మార్చి నెలాఖరు కంప్లీట్ చేసి ఏప్రిల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 4,026 ఇళ్ళు. ఐకానిక్ టవర్స్ మాత్రం 3 years పడుతుంది. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఈరోజు అమరావతి ఎంతో వేగంగా పుంజుకున్నదని అంటూ ఆ సందర్భంలో నిన్న ప్రత్యేకంగా ఈ యొక్క పెదకూరపాడు దీంట్లో అమరావతి మండలంలో ఎండ్రాయిలో ఎప్పుడైతే 403 ఎకరాలు అంటే 21% ల్యాండ్ 1 గంటలో ఇచ్చారో అది టీవీల ద్వారా పోయిందో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరించలేకపోయాడు. భరించలేక ఇవాళ ఏం మాట్లాడాడో ఆయనకు తెలీదు. అసలు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు నాకు కూడా అర్థం కావట్లా. ఎందుకంటే విజయవాడ 40 కిలోమీటర్లు అన్నాడు. ఈరోజు వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వచ్చేసింది, బండ్లు తిరుగుతున్నాయి. జస్ట్ 3.2 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జి 3.2 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ చేస్తున్నాం, అది వస్తే అది 4.3 కిలోమీటర్స్ ఎంతో, 40 కిలోమీటర్లు అని చెప్పాడు. నాకు అర్థం కాల అసలు ఎందుకు చెప్పారు, ఏం చెప్పాడు. అంతేకాని ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అది క్యాపిటల్ ఇది రాజధాని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు కూర్చుంటారు.